తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. చంద్రబాబు నాయుడు గారు సాంకేతికంగా పెద్ద విప్లవాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు సామాజికంగా కూడా పెద్ద విప్లవాన్ని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. మోడీ గారిని తీసుకొచ్చి ఎస్సీ వర్గీకరణ చేపట్టాలనే ఆలోచనలో టీడీపీ ఆలోచిస్తుంది అనేది కూడా ఒక పెద్ద చర్చనీయాంశమైన అంశం. అట్లాగా అది మొన్న కిందసారి ఎలక్షన్స్ అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు మోడీ గారు ఆల్రెడీ ఈ మాదిగా వర్గీకరణ సమితి వాళ్ళతో మీటింగ్ పెట్టి నేను వర్గీకరణ చేయిస్తా అన్నాడు. ఇంతవరకు ఏం చేయలేదు. మరి ఇప్పుడు మళ్ళీ అదే ట్రంప్ గారిని మోడీ గారు ఈ అసెంబ్లీ ఎలక్షన్లో పార్లమెంట్ ఎలక్షన్లో కూడా వాడు అంతకుముందు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఆ ప్రయత్నం చేశారు కానీ ఆయన సక్సెస్ అవ్వాలి. ఆ తర్వాత ఆయన ఏం పట్టించుకోవాలి, పేరుకే ఇట్లా అయ్యింది. కానీ తర్వాత ఏమి దానికి అడుగు కమిటీ వేస్తా ఉన్నట్టున్నారు. ఆ కమిటీ అది ఎంత చాలా ఆల్రెడీ ఉషా మెహ్రా కమిటీ అని ఏమైనా ఉన్నాయి. మళ్ళీ వీళ్ళు కమిటీ వేస్తే ఊరికే ఎలక్షన్స్ కోసం చెప్పే కబుర్లే తప్ప కొత్త అయితే కాదు. కూటమిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నారు కానీ బీజేపీ నుంచి పెద్దలు ఎవరు రావడం లేదు. మోడీ గారు ఇదిగో అదిగో అన్నారు, అమిత్ షా గారు వస్తున్నారు అన్నారు కానీ ఇప్పటి వరకు రాలేదు. అండ్ అది వాయిదా పడుతుంది కూడా. ఎలా చూడాలి? అట్లేం కాదు. ఇప్పుడు మన రాజ్నాథ్ సింగ్ వచ్చి వెళ్ళారు కదా, మళ్ళీ తర్వాత పీయూష్ గోయల్ వచ్చి వెళ్ళాడు కదా, ఇవాళ జేపీ నడ్డా గారు వచ్చాడంట కదా. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు ఉన్నది ఎంత 6 లోక్సభ 6 కూడా ఏదో ఎక్స్ట్రా ఇచ్చారు. 10 అసెంబ్లీ. వాళ్ళు వస్తే అంత రాకపోతే ఎంత. చంద్రబాబు గారికి భయం చేయడానికి రావాలి. బట్ మోడీ గారు వస్తున్నారు. ఇదిగో మోడీ గారు వస్తే 7-8 తారీఖులో వస్తారంటారు. 3-4 వస్తారంటారా? ఏం వస్తే వస్తారు, లేకపోతే వాళ్ళకి ఉన్న ఇంట్రెస్ట్ అంతా దాన్ని బట్టి కదా ఉండేది. ఇప్పుడు తెలంగాణలో 17 సీట్లకు పోటీ చేస్తున్నారు కానీ అక్కడ కేవలం 6 సీట్లకు పోటీ చేస్తున్నారు. వాళ్ళు కేవలం కూటమి కోసం ఆల్రెడీ వచ్చి వెళ్ళాడు ఆయన. ఆ తర్వాత వచ్చేవాళ్ళు వెళ్తున్నారు, కొందరు వస్తున్నారు. ఈ పెద్ద ఇష్యూస్ అని నేను అనుకోవట్లే. అయితే వాళ్ళ కూటమి వల్ల ఇప్పుడు బీజేపీ వాళ్ళు రాకుండా ఉంటేనే బెటర్ అని చంద్రబాబు గారు అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు వచ్చి ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామంటే ఈ నెత్తి నూరు కొట్టుకున్నాడు. లేదు చేయరని వాళ్ళేమో చేస్తామని చెబుతుంటే ఎన్డీఏ చేయదని ఈయన ముస్లింల దగ్గర మీటింగ్ పెట్టి చెబుతున్నాడు. అంటే అబద్ధం చెబుతున్నట్టే కదా. సో వాళ్ళు రాకుండా ఉంటేనే ఈయనకు ఉపయోగం. రైట్. రేపు కూటమి అంటే ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయబోతుంది. సో రకరకాల హామీలు, ప్రజలను ఆకట్టుకునే హామీలు అందులో ఉండబోతున్నాయి అంటున్నారు. మీరేం చెప్తారు? అంటే వాళ్ళు ఏ హామీలు అనేవ్వండి, ఆల్రెడీ సూపర్ 6 అనౌన్స్ చేశారు. ఇంకా కొత్తగా ఏం హామీలు ఇస్తారు? ఇస్తారేమో కూడా. ఎందుకంటే ఆకాశం హద్దు ఆల్రెడీ జగన్ గారు చెప్పారు కదా, ఇంటింటికి ఓ బెంచ్ గారు, ఇంటింటికి కిలో బంగారం. మీరు కూడా ఆ ఊరేనా ఆంధ్రప్రదేశ్ అని? మీరు కూడా వెళ్ళండి, ముందే ఇమ్మనండి. ఎలక్షన్ అయిన తర్వాత అట్ట ఎవరు ముందే 1 కిలో బంగారం 1 బెంచ్ గారు ఇమ్మనండి. ఇస్తే నమ్మండి, లేకపోతే నమ్మదు వాళ్ళు చెప్పే వాగ్దానాన్ని. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఏపీలో 14 లక్షల కోట్లు మాయమయ్యాయంటూ ఒక వార్త హల్చల్ చేస్తుందండి. వార్త ఎవడా బుద్ధి జ్ఞానం ఎవడా చెప్పిందన్నమాట. 14 లక్షల కోట్లు ఎట్లా మాయమవుతాయి? వాళ్ళు అబద్ధాలు చెబుతున్నారు. 14 ఇట్లాంటివన్నీ మీరు దయచేసి నన్ను అడగొద్దు. ఎందుకంటే వాళ్ళు ఎవరో చెత్త చెదారం వాగితే ఎవరు వాగారో నాకు తెలియదు. ఒకవేళ అది ఎవరు వాగారో మీరు నాకు చెప్పొద్దు. చెప్తే మళ్ళీ నేను వాళ్ళని తిట్టినట్టు అవుద్ది. కాబట్టి అట్లా చెత్త చెదారం అవన్నీ పోగు చేసుకొచ్చి నన్ను అడిగితే నేనేం చెప్పను. ఎందుకంటే వాళ్ళు కాస్త మనం నాలెడ్జిబుల్ క్వశ్చన్స్, నాలెడ్జిబుల్ ఆన్సర్స్ ఇస్తే మీ ఇంటర్వ్యూకి అర్థం ఉంటుంది. వాడెవడో గాలి కేసులు, గాలి వార్తలు రాసి గాలి ప్రచారం చేసిన దానికి అన్నిటికీ మనం ఎక్కడ సమాధానం చెబుతాం? అవన్నీ కామన్ సెన్స్ కదా. 14 లక్షలు మాయమవుతాం అనేది ఉంటుందా? చంద్రబాబు గారు ఏమో 14 లక్షల కోట్లు అప్పు అయిపోయింది అంటాడు. ఎక్కడైందో చూపించాలి కదా. ఇప్పుడు జగన్ గారు ప్రతిదీ నిన్న మేనిఫెస్టో అప్పుడు అప్పులతో సహా అన్ని లెక్కలు చూపించారు. ఇదిగో చంద్రబాబు మొదట రాష్ట్రం విడిపోయినప్పుడు ఎంత ఉంది, ఆ తర్వాత చంద్రబాబు గారు ఎంత తప్పు చేశాడు, నా టైంలో ఎంత తప్పు చేశాం, ఇదిగో చంద్రబాబు గారి అప్పు కంటే కూడా నాకు తక్కువే అని పర్సంటేజ్ ఆఫ్ గ్రోత్ అని ఆయన చూపించాడు. అది ఆయన చేసినప్పుడు అందరు చేసినప్పుడు అన్నీ కలిపి చంద్రబాబు గారు జగన్ గారి అకౌంట్లో వేసేస్తాడు. ఈనాడాళ్ళు ఆంధ్రజ్యోతి పనికిమాలిన రాతలు రాసి ఈ ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు వాళ్ళు. సో ఏమాత్రం కామన్ సెన్స్ ఉన్నా, బుద్ధి ఉన్నా 14 లక్షలు మాయమైపోయినాయని ఎవడన్నా చెప్తాడా? ఆ చెప్పిన మీలాంటి వాళ్ళు అస్సలు అటువంటి వాటిని పరిగణలో తీసుకోవద్దు. దయచేసి అటువంటి ప్రశ్నలు అన్నారు.